వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మై సెల్ఫ్ సురేష్ కుమార్. నేను తెలుగు వన్ అకాడమీలో తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ను టీచ్ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ వచ్చేసరికి మనకు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మధ్యలో జరిగినటువంటి అంశాన్ని మనం 1948 నుంచి 2000 అప్ టు 2014 వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెప్పుకుంటాం. కానీ మనకు ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మొత్తంగా తెలంగాణ మూమెంట్ వచ్చేసరికి మనం 3 పార్ట్స్ చర్చించుకుంటాం. వన్ ఈజ్ ఐడియా ఆఫ్ తెలంగాణ. ఏంటండి? ఫస్ట్ వన్ ఈజ్ ఐడియా ఆఫ్ తెలంగాణ. ఈ యొక్క ఐడియా ఆఫ్ తెలంగాణ యొక్క పార్ట్లో మనం 1948 నుంచి 1970 మధ్యకాలంలో ఇన్ బిట్వీన్ 1948 నుంచి 1970 మధ్యకాలంలో జరిగినటువంటి పూర్తి స్థాయి ఇన్సిడెంట్స్ అన్ని మనం ఏందో చర్చించుకుంటాం. ఐడియా ఆఫ్ తెలంగాణ పార్ట్ ఆల్రెడీ మనకు ఐడియా ఆఫ్ తెలంగాణ పార్ట్లో కొంతమేర చర్చించుకున్నాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చర్చించుకోవడం జరిగింది. ఏం చర్చించుకున్నాం? నాతో పాటు ఏం చర్చించుకున్నాం? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో భాగంగా ఏమేమి చర్చించుకున్నాం? ఇందాక చెప్పుకున్నాం కదా, అవన్నీ మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనకు నిజామ్స్ గురించి ఐడియా ఉండాలి. ఎవరి గురించి అండి? నిజామ్స్. సార్ వీళ్ళ ముచ్చట మనకెందుకు, వీళ్ళని మనం తెలంగాణ హిస్టరీలో చర్చిస్తాం కదా, మళ్ళీ నిజాంలు మనకి ఇక్కడెందుకు వచ్చిర్రు అంటే, మనకు ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే మనకు తెలంగాణ పైన ఒక అవగాహన పూర్తి స్థాయిలో రావాలంటే మనకు సిలబస్ షీట్లో కూడా గ్రూప్ 1లో వచ్చేసరికి ఏ పేపర్ అండి? పేపర్ నెంబర్ 6. ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ నెంబర్ 4. ఇందులో మనకు 150 మార్క్స్, ఇందులో మనకు 150 మార్క్స్. ఇంకా గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్లో కూడా మనకు చాలా వరకు అడుగుతుండు. అందరికీ ఒక యూనిఫామ్ అంటే కళ. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కూడా మనకు ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ తెలంగాణ మూమెంట్ నుంచి ఎక్కువగా అడుగుతుండు. సో మనకు ఒక అవగాహన ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ నిజామ్స్ అంటే ఎవరో తెలుసుకోవాలి. మిగతా అన్నీ తెలుసుకుంటాం మనం. కాకతీయులు ఏంటి, బహుమనీయులు ఎవరు, శాతవాహనులు ఎవరు, ఇవి మొఘల్స్ ఎవరు, వీళ్ళందరికి సంబంధించి మనం తెలంగాణ హిస్టరీలో చెప్పుకుంటాము. నిజామ్స్ గురించి కూడా డీటెయిల్గా తెలంగాణ హిస్టరీలో చెప్పుకుంటాం. కానీ మనం చదివేది ఉద్యమ చరిత్ర సబ్జెక్టు. మనం చదివేది ఏ సబ్జెక్టు? ఉద్యమ చరిత్ర సబ్జెక్టు. మరి ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ చదువుతున్నాం కాబట్టి మనకు తెలంగాణ పైన ఒక అవగాహన ఉండాలని సిలబస్ షీట్లని చెప్పిండు. మరి ఉద్యమాన్ని చదివాలంటే రేపు నీకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి నువ్వు చదవాలి అంటే నీకు తెలంగాణ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ తెలంగాణను ఎవరు పరిపాలించిర్రు అనే ఒక అంశాన్ని మనకు తెలియాలి. మనకు తెలంగాణను ప్రధానంగా చూసుకుంటే మనకు పరిపాలించిన వారిలో ప్రధానంగా మనకు నిజామ్స్, మనకు ఈ యొక్క తెలంగాణ మూమెంట్లో మనం నిజామ్స్ గురించి చర్చించుకుంటాం. మరి నిజామ్స్ టైం పీరియడ్ వచ్చేసరికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు తెలంగాణ ప్రాంతం అంటే, మరి నిజాం ఏరియా అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఏరియా, నాట్ ఓన్లీ తెలంగాణ ఏరియా. నిజామ్స్ మీన్స్, నిజామ్స్ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతం ఒకటే కాదు. మనకు దీన్ని హైదరాబాద్ రాజ్యంగా పిలిచేవాళ్ళం. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అంటాం మనం. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. మరి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో ఏంటి పార్ట్స్ అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే మహారాష్ట్రలోని 5 జిల్లాలు టోటల్, నాట్ ఓన్లీ టోటల్ మహారాష్ట్ర, ఓన్లీ 5 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక, 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ 8 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అంటే కంప్లీట్ తెలంగాణ ఏరియా. సార్ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ తెలంగాణ అంటే ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కదా, మరి మీరు 8 అంటారేంది? సరే మీరు 33 అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, మిగతా వాటి పరిస్థితి మరి పాత ఏంటి 10 జిల్లాలు, మీరు 8 అంటారు ఏంటంటే మనకు నిజామ్స్ టైం పీరియడ్లో ఉన్నప్పుడు అప్పుడు జిల్లాలన్నీ వేరు ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు జిల్లాల గురించి చెప్తున్నాను. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు అప్పుడు ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా ఏర్పడలేదు. ఖమ్మం జిల్లా అనేది మనకు 1953లో ఏర్పడింది. తర్వాత 1978కి వచ్చేసరికి మనకు రంగారెడ్డి జిల్లా అనేది కొత్తగా ఏర్పాటైంది. సో దీని అన్నిటి గురించి మనం తర్వాత హైదరాబాద్ స్టేట్ అని ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ క్లియర్గా చర్చిస్తాం. మనకు ఐడియా రావాలి. ఎందుకంటే నేను నిజామ్స్ గురించి చెప్తున్నా. నిజామ్స్ ఏరియా అంటే ఓన్లీ అందరూ తెలంగాణ అంటారు.
తప్పండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీకు బయటి వాళ్ళకు తెలిసినటువంటి నాలెడ్జ్ కన్నా 100% మోర్ దెన్ 100% తెలియాల్సి ఉంటుంది. సో అందుకోసం మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. సో నిజామ్స్ టైం పీరియడ్ ఏంటండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు? 1724 నుంచి 1948 వరకు నిజామ్స్ అండర్స్లో ఉన్నాం మనం. ఇదేంటి సార్, 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. మీరెందుకు 1948 దాకా నిజామ్స్లో ఉన్నామంటే, యావత్తు బ్రిటిష్ ఇండియాకు స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాలేదు. 1947 ఆగస్టు 15వ తేదీన ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. దేనికి ఇండిపెండెన్స్ వచ్చింది? ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది. బట్ తెలంగాణ ఏరియాకి ఇండిపెండెన్స్ ఉందంటే లేదు సార్. అప్పుడు మనం అండర్ ఎవరి దగ్గర ఉన్నాం సార్? అప్పుడు ఎవరి పరిపాలన ఉన్నాం? హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఒక స్వతంత్ర రాజ్యంలో ఉన్నాం మనం. ఒక స్వతంత్ర రాజ్యంలో ఉన్నాం. మరి ఒక పక్క భారతదేశం 1947 ఆగస్టు 15th స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తుంటే, బ్రిటిష్ ఇండియా నుంచి స్వతంత్రం పొందినటువంటి భారతదేశం వాళ్ళు స్వతంత్రం అనుభవిస్తుంటే, అయ్యా మన తెలంగాణ ప్రాంతం వల్ల అప్పుడు మన భూమి కోసం, భుక్తి కోసం, బానిస ప్రజల విముక్తి కోసం మనకు తెలంగాణలో ఒక గొప్ప పోరాటం జరుగుతుంది. 1946 నుంచి 1951 వరకు ఏ పోరాటం సార్? తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్. ఏం జరుగుతుంది? తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే మనం సాయుధ పోరాటం. మరి సాయుధ పోరాటం ఎందుకోసం జరుగుతుంది సార్? మా ప్రాంత పిల్లలకు ఉద్యోగాలు రావాలని జరుగుతుందా? లేదు సార్, మన దగ్గర భూమి కోసం. తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు అగెనిస్ట్గా. ఏ వ్యవస్థకు? ఫ్యూడల్ వ్యవస్థ. ఫ్యూడల్ వ్యవస్థ అంటే ఏంటి? భూస్వామ్య విధానం, ల్యాండ్ లార్డ్ సిస్టమ్. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు, దేశముఖులు, పెత్తందారులు, పటేళ్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం మనకు తెలంగాణ సాయుధ పోరాటం. మరి ఏ ఉద్యోగాల కోసం జరగలేదు సాయుధ పోరాటం. బాంచన్ దొరా నీ కాలు మొక్తా అని ఒక ఆ ప్రాంతం నుంచి మాకు విముక్తి కల్పించండి, ఎన్ని రోజులు మీ కింద మేము బానిసలుగా ఉంటామని తెలంగాణలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగింది మనకు సాయుధ పోరాటం. మరి అటు పక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనకు స్వాతంత్రం రాలే. మరి ఏం చేద్దాం అనే ఒక టైంలో మనకు అప్పుడు ఆపరేషన్ పోలో ఉంటుంది. ఇంకా డీటెయిల్గా మనం సబ్జెక్టులోకి వెళ్తే చెప్తాం. మరి నిజాం నుంచి మనం విముక్తి పొందడానికి కోసం వచ్చింది ఆపరేషన్ పోలో. సరే, అవన్నీ మనం చెప్పుకుంటాము. అసలు మరి నిజాం గురించి, విముక్తి గురించి చెప్పే ముందు మనకు సిలబస్లో ఆపరేషన్ పోలో అని మెన్షన్ చేసిండు. మొదటి నిజాం, రెండవ నిజాం గురించి మెన్షన్ చేయలే. 7వ నిజాం గురించి మెన్షన్ చేసిండు. సాలార్ జంగ్ రీఫార్మ్స్ గురించి మెన్షన్ చేసిండు. సో సాలార్ జంగ్ రీఫార్మ్స్ అంటే మనము 4th నిజాం, 5th నిజాం, 6th నిజాం గురించి చదువుకోవాలి. సిలబస్లో మళ్ళీ ఎట్లాగో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి చెప్పిండు. సో అంటే 7th నిజాం కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి మిగతా 2-3 వాళ్ళేం తప్పు చేసిరు. సరే, మనం తెలుసుకుంటే ఏముంది, ఒక 2 మార్కులు మనకే వస్తాయి. అందుకోసం మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఈ క్లాస్లో. మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే నిజాం రాజ్యము ఏ ఇయర్లో స్థాపించబడిందండి? ఎస్, నిజామ్స్ రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందండి? 1724లో. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది నిజాం కింగ్డమ్ అనేది? మనకు నిజాం రాజ్యం అనేది 1724వ సంవత్సరంలో స్థాపించబడింది. మరి ఈ యొక్క నిజాం రాజ్యము ఎప్పటి వరకు పరిపాలించారు అంటే 1724 నుంచి 1948 వరకు మొత్తం ఎంతమంది నిజామ్స్ల పరిపాలనలో టోటల్ ఎంతమంది అంటే నిజామ్స్ మనకు 7 నిజామ్స్, 7 నిజామ్స్. ఎంతమంది? 7 మెంబర్స్ అండి. టోటల్గా అసలు యావరేజ్గా మనకు 10 మెంబర్స్ ఉంటారు కానీ 3కి నిజాం హోదా రాలేదు. చెప్పుకుంటాం వాళ్ళ గురించి కూడా. టోటల్గా మనకి 7 నిజాంల పరిపాలనలో తెలంగాణ అనేది 1724 నుంచి 1948 వరకు ఎన్ని ఇయర్స్ అండి? ఆల్మోస్ట్గా ఒక మోర్ దెన్ 220 ఇయర్స్, ఆల్మోస్ట్గా 200 సంవత్సరాల పైనే మనకు నిజాంల యొక్క పరిపాలనలో ఉన్నాం. అసలు నీ నిజాం రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఫస్ట్ వి షుడ్ నో, ఫస్ట్ అది తెలియాలి మనకు. నిజాం రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. ఎవరు స్థాపించారండి? మొదటి నిజాం ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. ఏ ఇయర్లో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు అంటే 1724లో మనకు నిజాం రాజ్యాన్ని స్థాపించిండు. రేపు ప్రీవియస్ గ్రూప్ 2 క్వశ్చన్ ఏందయ్యా అంటే నిజాం ఉల్ ముల్క్ యొక్క అసలు పేరేంటి, అసలు నేమ్ ఏంటి? నిజాం ఉల్ ముల్క్ యొక్క అసలు పేరు ఏంటంటే మనకు చిన్ కిలీచ్ కమ్రుద్దీన్ ఖాన్ అండి. మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఇట్లా అనేకమైన నేలు ఉన్నాయి. మీరు కమ్రుద్దీన్ ఖాన్ సిద్దకి అన్న,
చిన్ కిలిచ్ కమరుద్దీన్ ఖాన్ అన్న, నిజాం ఉల్ ముల్క్ అన్న, అసఫ్ జాహీ అన్న, నిజాం అన్న, ఏ పేరుతోటి పిలిచినా ఒక్కలే రావాలి. ఎవరు గుర్తుకు రావాలి మనకు? నిజాం ఉల్ ముల్క్ అనే వ్యక్తి గుర్తుకు రావాలి. ఎవరు గుర్తుకు రావాలి? నిజాం ఉల్ ముల్క్ అనే ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. మరి ఎందుకు నిజాం స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు? అసలు ఏడికేళ్ళు వచ్చినంటే మొఘల్స్ దగ్గర పనిచేసేటటువంటి మనిషే ఎవరండి? మొఘల్స్ దగ్గర పీష్వాగా పనిచేస్తుండు. ఆడికెళ్ళి మొఘల్స్ ఆధ్వర్యంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరే మహమ్మద్ షా రంగీలా. ఏం పేరు రాజు పేరు? మహమ్మద్ షా రంగీలా. ఈ సార్ పేర్లు ఉన్నట్టే సార్ కథ కూడా అంతే ఉంటుంది. ఏం పేరు సార్ పేరు? మహమ్మద్ షా రంగీలా. సారు రాజ్య పరిపాలన అయ్యా సార్ అంటే, సారేమో నేను నృత్యాలు చేస్తా అంటూ కథక్ నృత్యంలో మంచి ప్రావీణ్యుడు. సార్ని అయ్యా నువ్వు రాజ్య పరిపాలన అయ్యా మహమ్మద్ షా రంగీలా అంటే, సార్ కథలన్నీ రంగీలా కథలే. సార్ కథలన్నీ కూడా రంగీలా కథలే. అలాంటి సమయంలోనే ఇక చూసిండు, స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అతని తర్వాత అప్పటి నుంచే మొఘల్ సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నం ఇక్కడి నుంచే మనకు ప్రారంభమవుతుంది. అనేకమైనటువంటి స్వతంత్ర రాజులు ఒకరి తర్వాత ఒకరు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నారు. అట్లాంటి సమయంలోనే దాన్నే ఆసరగా చేసుకొని నిజాం ఉల్ ముల్క్ ఔరంగాబాద్ను క్యాపిటల్గా చేసుకొని, ఏ ఏరియాని క్యాపిటల్గా చేసుకున్నాడు? మొదటగా నిజాం రాజ్యము ఏ ఏరియా నుంచి క్యాపిటల్ అంటే హైదరాబాద్ కాదు, ఔరంగాబాద్, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్ క్యాపిటల్గా మనకు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. దేన్నండి? ఔరంగాబాద్ను క్యాపిటల్గా చేసుకొని స్వతంత్రం ప్రకటించుకున్నాడు. మరి స్వతంత్రం ప్రకటించుకున్నాడు కానీ పరిపాలన అంతా తన యొక్క గురువు అయినటువంటి, తన యొక్క రాజు అయినటువంటి వీళ్ళొక మొఘల్స్ పేరు మీదకి వెళ్ళి పరిపాలన చేసిన, ఇతను స్వతంత్రంగా పరిపాలన చేయలే. సార్ మీకు ఒక డౌట్ ఉంటుంది. ఇందాకిన పేరు మీరు నిజాం ఉల్ ముల్క్ అంటారు, నిజాం 1 అంటారు. నిజాం 1 అంటే ఆయన పేరా? నిజాం 1 అంటే అతని నేమా? కాదండి. మన చరిత్రకారులు ఏం చేశారంటే, ఇక నిజాం 1, నిజాం 2 అని వాళ్ళకు టోకెన్ నెంబర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళ పేరు అసలు నిజాం 1, నిజాం 2 అని లేదు. వాళ్ళ యొక్క పరిపాలన సమయాన్ని బట్టి మన వాళ్ళు వాళ్ళకు నంబరింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనకు సాలార్ జంగ్ 1 అంటాం, సాలార్ జంగ్ 2 అంటాం. వాళ్ళ అమ్మా నాన్న పెట్టలే సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2 అని. 1, 2 అని వాళ్ళ అమ్మా నాన్న పెట్టలే. మన చరిత్రకారులు మనం చరిత్ర అధ్యయనం చేసుకోవడానికి, మనకు సులభతరం చరిత్రను చేయడానికి వాళ్ళు నంబర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీకు మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి అంటుంటారు. వాళ్ళ పేరు కూడా కాదు, అది కూడా కాదు, మన వాళ్ళు అధ్యయనం చేయడం కోసం ఇచ్చింది. సో ఇక్కడ మనకు నిజాం 1 అనేది ఇతని పేరు కాదు. మనకి ఇలా నిజాం రాజ్యాన్ని స్థాపించారు. అసలు మరి నిజాం ఉల్ ముల్క్ అనే ఒక టైటిల్ ఇతనికి ఎవరు ఇచ్చారంటే, మరి దీన్ని మనం అసఫ్ జాహీ రాజ్యం అని కూడా అంటుంటాం. ఏమంటామండి? రాజ్యాన్ని నిజాం రాజ్యం అని అంటుంటాం, అసఫ్ జాహీ రాజ్యం అని కూడా అంటుంటాం. నిజాం రాజ్యము అన్న, అసఫ్ జాహీ వంశము అన్న ఒక్కటే. మరి అసలు ఆసఫ్ జాహీ అని చెప్తున్నాం మనం ఇక్కడ అప్పటి నుంచి. ఆ యొక్క ఆసఫ్ జాహీ అనే ఒక పేరు మరి ఇలా వంశనామమా అంటే లేదండి. మనకు దీన్ని ఎవరిచ్చిరండి? ఆసఫ్ జాహీ అనే టైటిల్ను మనకు మహమ్మద్ షా రంగీలా ఇచ్చిండు. ఎవరిచ్చిరండి? ఆసఫ్ జాహీ అనే ఒక టైటిల్ ఎవరిచ్చారు? మహమ్మద్ షా రంగీలా ఇచ్చిండు. అందుకోసమే రేపు మనకి ఎగ్జామ్లో నిజామ్స్ అనే క్వశ్చన్ రాకపోవచ్చు. ఒకవేళ అడిగితే ఆసఫ్ జాహీ అంటాడు, ఆసఫ్ జాహీ 1 అంటాడు. ఆసఫ్ జాహీ 1 అన్న, నిజాం 1 అన్న, నిజాం ఉల్ ముల్క్ అన్న, మీర్ కమరుద్దీన్ అన్న. ఎవరు? అంతొక్కడే పెద్ద మనిషి మన నిజాం ఉల్ ముల్క్. ఇక ఈడున్నాడు చూడండి, ఈసారే. ఏం పేరు? నిజాం ఉల్ ముల్క్. క్వశ్చన్ ఇన్ని వస్తాయి పేర్లు, డిఫరెంట్ నేమ్స్, నంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. మీర్ కమరుద్దీన్ అన్న, నిజాం ఉల్ ముల్క్ అన్న, ఆసఫ్ జాహీ 1 అన్న, ఇక్కడ చూసుకున్నట్టయితే నిజాం 1 అన్న ఒక్కటే. మరి నిజాం ఉల్ ముల్క్ని అసలు పేరా? మళ్ళా అదొక్క డౌటు. నిజాం ఉల్ ముల్క్ని అసలు పేరా? అది కూడా కాదు. నిజాం ఉల్ ముల్క్ ఇది కూడా అతని యొక్క టైటిల్ అండి. టైటిల్ మీన్స్ బిరుదు. ఈలోలు ఇచ్చిన దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళ రాజ్యానికి పేరు పెట్టుకున్నాడు. మరి దీన్ని ఎవరు ఇచ్చారంటే ఫారూక్ షియర్ ఇచ్చిండు. నిజాం ఉల్ ముల్క్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు? ఫారూక్ షియర్ ఇచ్చిండు. మరి ఆసఫ్ జాహీ అని ఒక టైటిల్ ఎవరు ఇచ్చారు? నాతో పాటు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎవరు?
మహమ్మద్ షా రంగీలా ఇచ్చిండు, మహమ్మద్ షా రంగీలా ఇచ్చిండు. ఇట్లా వీళ్ళందరు ఇచ్చిన నేమ్స్ తోటి అసలు పేరు మరి వీళ్ళన్ని ఈ టైటిల్ ఈయన ఇచ్చిన ఈ టైటిల్ ఈయన పేరు ఏంటంటే కమరుద్దీన్. సో ఇన్ని నేమ్స్ ఉన్నాయి. సో ఇతను ఎవరి నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నాడు, ఒకసారి క్విక్ రివిజన్ లాగా, ఎవరి నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నాడు? మొఘల్స్ దగ్గర నుంచి. ఏ ఇయర్లో? 1724లో. మరి ఇతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేసిండు స్వతంత్రం ప్రకటించుకొని? 1724 నుంచి 1748 దాకా పరిపాలన చేసిండు. మరి తను స్వతంత్రంగా రాజ్యాన్ని అయితే స్థాపించుకున్నాడు, కానీ పరిపాలన మొత్తం ఎవరి పేరు మీదకి వెళ్ళి చేసిండు? వాళ్ళ గురువులైనటువంటి మొఘల్స్ పేరు మీదకి వెళ్ళి పరిపాలన సాగించిండు. ఈయన తర్వాత ఇక్కడున్న ఆయన తర్వాత నిజాం రాజ్యానికి 3 వ్యక్తులు వరుసగా పరిపాలించారు. మనకు నిజాం 1 అంటే ఎవరు గుర్తుకు రావాలి? ఈయననే గుర్తుకు రావాలి. మరి ఈయన పరిపాలన విధానం ఏంది, ఈయన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అవన్నీ మనకి ఏడొస్తాయి? తెలంగాణ హిస్టరీ అనే సబ్జెక్టులు వస్తుంది. జస్ట్ మనకు మూమెంట్లో వీళ్ళ గురించి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి 1-2 క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి మనం ఉద్యమ చరిత్ర చదువుకుంటాం కాబట్టి ఇవి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం. మనకు సిలబస్ షీట్లో కూడా ఇచ్చారు. మరి మన ఇతని తర్వాత నిజాం ఉల్ ముల్క్ తర్వాత 3 రాజులు పరిపాలించారు. నిజాం ఉల్ ముల్క్ తర్వాత. మరి 3 రాజులు పరిపాలిస్తే మరి వాళ్ళకు టోకెన్ నెంబర్స్, వాళ్ళకు మరి నిజాం హోదా ఇచ్చినామా సార్ అంటే మనం వాళ్ళకు నిజాం హోదా ఇయ్యలే. ఎవరెవరు ఆ 3 అంటే మొత్తం 3 పరిపాలించిర్రు. ఇది ఇలా పేర్లు గుర్తుంచుకోర్రి. ఒకరు నాజర్ జంగ్. ఎవరండి? ఒకరు నాజర్ జంగ్ 1748 నుంచి 1750 వరకు పరిపాలించిండు. 1748 నుంచి 1750 వరకు పరిపాలించిండు. మరి ఇతను పరిపాలన అయితే పరిపాలించిండు, కానీ ఇతనికి నిజాం హోదా రాలే. మనం ఇతన్ని ఇందాక మరి ఆయననేమో నిజాం ఉల్ ముల్క్ నిజాం 1 అన్నాం, మరి నేను నిజాం 2 అంటున్నామా? వి కాల్డ్ నిజాం 2 అంటున్నాం. ఇతన్ని ఈయనకు లేదు నిజాం 2, మొత్తం 3కి లేదు. అందులోకి వెళ్ళాలంటే ఇంకొకరు ఈయన తర్వాత వచ్చినటువంటి ముజాఫర్ జంగ్, ఆయన తర్వాత వచ్చినటువంటి సలాబత్ జంగ్, ఇలా 3కి నిజాం హోదా ఇవ్వలేదు. సో మనం వీళ్ళ నిజాం 2 అనం, నిజాంస్ అనము. 3 రాజులు పరిపాలించిర్రు అంటాం తప్ప వీళ్ళకి నిజాం హోదా ఇవ్వము. ఎవరెవరు వాళ్ళ పేర్లేంటి? నాజర్ జంగ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు పరిపాలన సాగించిండు? 1748 నుంచి ఇన్ బిట్వీన్ 1750 వరకు పరిపాలన సాగించిండు. నెక్స్ట్ తర్వాత ముజాఫర్ జంగ్, ఇతను 1750 నుంచి 1751 వరకు పరిపాలన సాగించిండు. దాని తర్వాత సలాబత్ జంగ్ వచ్చిండు, 1751 నుంచి 1761 వరకు పరిపాలించిండు. ఎందుకు మరి వీళ్ళకు నిజాం హోదా ఇయ్యలేదంటే వీళ్ళ పంచాయతీ వేసుకునే వరకు వీళ్ళకే తెల్లారింది. ఎందుకంటే నేను రాజునని వీళ్ళకు వారసత్వ తగాదాల వల్ల వీళ్ళకు మనకు నిజాం టైటిల్స్ అనేది రాలేదు. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద మనిషి ఏం పేరంటే మనకు రెండవ నిజామైనటువంటి ఎవరండి? రెండవ నిజామైనటువంటి నిజాం అలీ ఖాన్. ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, ఇతన్ని మనం నిజాం 2 అంటాము. ఎంతమండి? నిజాం 2 అంటాము. అందరూ ఒకసారి జాగ్రత్త చూడండి పెద్ద మనిషిని. ఇగో ఈయన నిజాం 2. ఏం పేరు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సెకండ్ నిజాం? ఆసఫ్ జాహీ 2, లేదంటే సెకండ్ నిజాం. ఇంకా పేరు అడిగితే నిజాం అలీ ఖాన్. ఈ 3 పేర్లలో ఏ పేరు వచ్చినా ఆసఫ్ జాహీ అనేది ఈయన పేరా? ఆసఫ్ జాహీ 2 అంటున్నాం. మరి ఆసఫ్ జాహీ అనేది ఎవరి పేరు? ఎవరి పేరు లేదు, టైటిల్ అది. ఇలా వంశానికి సంబంధించిన టైటిల్ ఇందాక చెప్పిన ఆసఫ్ జాహీ బిరుదేవులు ఇచ్చిర్రు. చెప్పలేదా? చెప్పిన. సో మనకు నిజాం అలీ ఖాన్ రెండవ నిజాం. ఇతనికి నిజాం స్టేటస్ ఇచ్చిర్రు. మరి ఈయనకన్నా ముందు పరిపాలించినటువంటి 3కి ఇచ్చిర్రా? ఈయనకన్నా ముందు పరిపాలించిన నాజర్ జంగ్, ముజాఫర్ జంగ్, సలాబత్ జంగ్లకు మరి ఈయన నిజాం 2, ఈయన నిజాం 3, ఈయన నిజాం 4 లేదండి. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క నిజాం అలీ ఖాన్కే మనకు నిజాం స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. మరి నిజాం అలీ ఖాన్ వచ్చినాక ఏం చేసిందంటే ఇప్పటి వరకు వీళ్ళ రాజధాని ఏదని చెప్పినాం? ఔరంగాబాద్ అని చెప్పినాం. ఈయన ఏం చేసిండంటే రాజధానిని హైదరాబాద్కు మార్చిండు. ఎక్కడికి మార్చిండు? రాజధానిని నిజాం అలీ ఖాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేసిండు? ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చినాం. ఎక్కిరా అందరు అక్కడ? ఔరంగాబాద్కి ట్రైన్ ఎక్కండి, హైదరాబాద్లో దిగండి. ఎందుకు? మన నిజాం క్యాపిటల్ చేంజ్ చేసిండు. మరి హైదరాబాద్ అంటున్నాం. అసలు హైదరాబాద్ను ఎవరు నిర్మించిర్రు? 1590 నుంచి 91 మధ్యకాలంలో మీర్ మొమిన్ అస్రాబాది స్వీయ పర్యవేక్షణలో మనకు హైదరాబాద్ అనేది
నిర్మించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? మరి హైదరాబాద్ను దగ్గరుండి అన్ని ఎవరి స్వీయ ఆధ్వర్యంలో 1591 మధ్యకాలంలో మీర్ మొమిన్ అస్రాబాది గారి యొక్క ఆధ్వర్యంలో మనకు ఒక హైదరాబాద్ నగరం అనేది నిర్మించడం జరిగింది. ఏ పద్ధతిలో నిర్మించారు హైదరాబాద్ నగరాన్ని అంటాడు? డబుల్ క్రాస్ పద్ధతి. మన నిజాంలో నిర్మించిరా హైదరాబాద్ను? లేదు లేదు, మనకు కులీ కుతుబ్ షా టైంలోనే మనకు నిర్మించడం జరిగినటువంటి పరిస్థితి. నిజాంల కారు వీళ్ళు క్యాపిటల్ ఇక్కడికి చేంజ్ చేసుకున్నారు. మరి వీళ్ళు మీకు అందరికీ డౌట్ రావచ్చు, మరి హైదరాబాద్కు రాజధాని షిఫ్ట్ చేసిరంటే గోల్కొండ కోట నుంచి పరిపాలించారని చాలామంది అనుకుంటారు. తప్పండి, గోల్కొండ నుంచి వీళ్ళు పరిపాలన చేయలేదు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క నిజాం అలీ ఖాన్ 1798లో మనకు లార్డ్ వెల్లసీ హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ కింగ్ టు సైన్ ద సబ్సిడరీ అలయన్స్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ వెల్లసీ ఇన్ 1798. అంటే ఏంటి సార్ అంటే 1798 సంవత్సరంలో లార్డ్ వెల్లసీ బ్రిటిష్ సంబంధించినటువంటి మనకు ఒక గవర్నర్ జనరల్ అయినటువంటి మనకు లార్డ్ వెల్లసీ దేన్ని ఇంట్రడ్యూస్ చేసిండు? సబ్సిడరీ అలయన్స్ని ఇంట్రడ్యూస్ చేసిండు. సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటిది? తెలుగులో మనం ఏమంటామంటే సైన్య సహకార ఒప్పందం అంటాం. తెలుగులో సబ్సిడరీ అలయన్స్ ఏమంటాం? సైన్య సహకార ఒప్పందం అంటాం. మరి యొక్క సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేసినటువంటి మొట్టమొదటి భారతీయ రాజు ఎవరంటే నిజాం అలీ ఖాన్. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ అయింది సబ్సిడరీ అలయన్స్ అనేది? 1798లో. అంటే సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటిదో మనకు తెలియాలి. వి షుడ్ నో ఫస్ట్ అబౌట్ సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటంటే, ఒకప్పుడు మనకు రాజ్యం కావాలంటే ఏం చేస్తారు సార్ మన రాజులు? యుద్ధాలు చేస్తారు. వీళ్ళు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు, మేము యుద్ధాలు చెయ్యం. ఏమన్నారు? మేము మేజర్గా యుద్ధాల మీద కాన్సన్ట్రేషన్ చెయ్యం, మీరు మా కింద పరిపాలించండి అంతే. మీరు ఒప్పుకుంటేనే ఈ యొక్క సబ్సిడీ అలయన్స్ తీసుకొచ్చి దీని మీద మీరు సంతకం పెట్టుకుంటే మీరు మా కింద పనిచేసినట్టే తప్ప మేము లేకపోతే మీరు ఇక్కడ సంతకం చేయకుండా మీ రాజ్యాన్ని మేము ఆక్రమించుకుంటామని. మరి సబ్సిడరీ అలయన్స్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి? మరి పూర్తి స్థాయిలో రాజ్యం మొత్తం వాళ్ళ దగ్గరికి విలీనం అయిపోతుందా అంటే లేదు. సబ్సిడీ అలయన్స్ అంటే వీళ్ళే పరిపాలన, కానీ ఎవరి ఆధ్వర్యంలో పరిపాలన జరగాలి? ఈ సామంతరి యొక్క రాజులే పరిపాలిస్తారు. ఈ నిజాం అలీ ఖానే దగ్గరుండి పరిపాలిస్తాడు. కానీ ఎవరి అండర్లో పనిచేయాలినే? బ్రిటిష్ వాళ్ళ అండర్లో పనిచేయాలి. మరి సబ్సిడీ అలయన్స్లో ఏమేమి కండిషన్స్ ఉన్నాయి? అంటే మనకు పేర్లనే కనిపిస్తుంది సైన్య సహకారం. మరి సైన్య సహకారం అంటున్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం కండిషన్ పెట్టారంటే, మా యొక్క సైన్యాన్ని మీ యొక్క రాజ్యంలో ఉంచారు. మా సైన్యం, ఎవరి సైన్యం? బ్రిటిష్ సైన్యం ఎక్కడ ఉంటుందంట? ఎవరైతే సబ్సిడరీ అలయన్స్ పైన సంతకం చేస్తారో వాళ్ళ రాజ్యంలో ఉంటుంది. మరి అట్లెందుకు సార్ అంటే, ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్కి మాత్రమే. ఇండియన్ ఆర్మీ, భారతదేశ ఆర్మీ, మనం భారతదేశంలో భాగంగా ఉన్నాం. మరి భారతదేశంలో భాగంగా ఉన్నాం కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే, కొంతమంది సైన్యాన్ని మన హైదరాబాద్లో ఉంటారు కదా, అట్లనే అప్పుడు మనం భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో భాగం కాకపోయినా బ్రిటిష్ వాళ్ళ సైన్యము ఎక్కడుంటుంది? నిజాం రాజ్యంలో ఉంటుంది. మరి ఎవరికి పనిచేస్తుంది? నిజాంకే పనిచేస్తుంది. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా తీసుకెళ్ళి అక్కడ చెప్తుంది. మరి వీళ్ళకి జీతభత్యాలు ఎవరు ఇవ్వాలి? సాలరీస్ ఎవరు ఇవ్వాలి? వేజెస్ ఎవరు ఇవ్వాలి? సాలరీస్ కానీ వేజెస్ కానీ ఎవరు ఇవ్వాలి? మరి బ్రిటిష్ వాళ్ళు ఇయ్యరు. ఎవరు ఇవ్వాలి? నిజాం. అంటే ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళే ఇవ్వాలి. ఎవరైతే సంతకం పెడతారో సబ్సిడీ అలయన్స్ పైన సిగ్నేచర్ ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలోనే మరి ఏ భారతీయ రాజులు సంతకాలు చేస్తారు? మరి వీళ్ళ జీతాలు ఎవరు ఇవ్వాలంటే ఈ యొక్క ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళే ఇవ్వాలి. ఒప్పందం చేసుకున్నటువంటి రాజులు ఇవ్వాలి. మరి డబ్బుల రూపంలో జీతం కాదు. మరి మీ దగ్గర డబ్బులు లేకపోతే భూముల రూపంలో అయినా మేము జీతాలు తీసుకుంటామని చెప్తారు. మీరు ల్యాండ్స్ రూపంలో కూడా జీతాలు ఇవ్వచ్చు అని చెప్తారు, సైన్య పోషణకు అయ్యే ఖర్చును. మరి ఒక బ్రిటిష్ రెసిడెంట్ వచ్చి మనకి ఇక్కడ ఉంటాడు. మరి ఇట్లా అనేకమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు.
వాటన్నిటికీ మరి ఏ భారతదేశ రాజు మొదట సంతకం పెడతారా అంటే ఇక మన నిజాం అలీ ఖాన్ వేయండు. నేను పెడతా సంతకం మీరందరు కాదు, నేను పెడతా సంతకం మీరందరు కాదని మొట్టమొదటిసారిగా సబ్సిడరీ అలయన్స్ పైన సంతకం పెట్టినటువంటి ఇండియాలోనే ఫస్ట్ కింగ్ ఎవరంటే ఏం చెప్తారు? ఎవరు? నిజాం అలీ ఖాన్ సిగ్నేచర్ చేసిండు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈసారే నిజాం అలీ ఖాన్, ఈసారే నిజాం అలీ ఖాన్. సరే సరే సైన్య సహకార ఒప్పందం అంటే మరి వాళ్ళు 100 మంది సైన్యాన్ని పోషిస్తారని మనం అనుకుంటే వాళ్ళు వేల కొద్ది కుప్పలు తప్పలు సైన్యాన్ని పోషించడంతో వాళ్ళ భారం అంతా ఎవరి పైన పడ్డది? ఈయన సైన్యం ఈయన మెయింటైన్ చేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళ సైన్యం మెయింటైన్ చేయాలి, మళ్ళీ కింద తినేటోళ్ళు తినడేనే, జమీందారులు జాగీర్దారులు వీళ్ళందరూ తినేటోళ్ళేనే. ఇట్లా నిజాం రాజ్యము ఏమైంది సార్? అప్పుల పాలవ్వడం ప్రారంభించింది. మన వరల్డ్లో, మన ఇండియాలోనే, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా నిజాం రిచ్ తప్ప నిజాం రాజ్యం రిచ్ కాదు. ఇతను వ్యక్తిగతంగా రిచ్, నిజాం రాజ్యం అంత రిచ్గా లేదు. అప్పుల పాలవడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఈ యొక్క సబ్సిడరీ అలయన్స్ పైన సంతకం చేసిన తర్వాత. మిగతా నిజామ్స్ గురించి కానీ పూర్తి స్థాయి అంశాలన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుంటాం. అంతవరకు థ్యాంక్ యూ, నమస్తే.